పుట్టినప్పుడు కాదు పుత్రుడు, కానీ అతను సమాజంలో సాధిస్తూ ఉంటే ఎంతో సంతోషించేటువంటి వాళ్ళు ముఖ్యులు మొట్టమొదటగా తల్లిదండ్రులు. మీ అందరి కరతార్థనతో వారిని మనం అభినందిద్దాం. తమ్ముడు, కోటి జన్మలు ఎత్తితే కానీ కోమటిగా పుట్టరు అని అన్నాను ఒకప్పుడు నేను. వేదాల్లో కోమట్ల ప్రతిపాదన ఉంది. గోమతులు అంటే వాళ్ళు గోవులను రక్షించేవారు, వ్యవసాయం చేసేవారు, గ్రామీణులందరికీ విశ్వవ్యాప్తంగా వారు సహకరించేవారు. కనుకనే కోమటి. కనుక కోమటి ముఖ్యమే, కానీ కోమటేతరులు కూడా వారు కూడా ముఖ్యమే. కోమట్లు అందరినీ కూడా ఒకే రకంగా చూస్తారు. ఈ నమస్తే సేట్ని కూడా మీరందరూ చూడాలని ప్రత్యేకించి నేను కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మా తమ్ముడు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, ఐ ప్రిఫర్ హిమ్ తమ్ముడు. తమ్ముడు ప్లస్ ప్లస్ ఈజ్ తల్లాడ సాయికృష్ణ అంటే అంత ఎఫెక్షన్. ఈ సందర్భంలో మీ అనుమతితో చిన్న సన్మానం చేస్తున్నాను, ప్లస్ చిన్న సందేశం ఇచ్చి ముగిస్తాను. తమ్ముడు, అందరినీ సన్మానించే నీకు సన్మానం ఉండాలి తమ్ముడు. చెప్పటి మీద ట్యాక్స్ లేదు. మా అతిరథ మహారాజులు నా మిత్రులందరికీ చెప్తున్నాను. ఒకే ఒక్క మాట ఏమిటంటే, సకల కళ సమాహారం సినిమా. ఒక సినిమా తినమంటే మామూలు విషయం కాదు. అన్ని రకాలుగా టెక్నీషియన్స్ని, క్యాస్ట్ అండ్ క్రూని ఒక క్యాప్టెన్ లాగా డైరెక్టర్ ఉంటారు. మా తల్లాడ సెక్షన్ తమ్ముళ్ళు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత నేను గమనించింది ఏమిటంటే, ఫర్ ద లాస్ట్ 2.5-3 years చాలా కూల్గా ఉంటాడు. నంబర్ 1. 2, మన డైరెక్టర్ తల్లాడ రామకృష్ణ, మా సాయికృష్ణ ఎవరిని కూడా విమర్శించాడు. 3, ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా సర్దుకొని, ఇబ్బంది తనని పెడితే కూడా దానికి కాంప్రమైజ్ అయ్యి హీ విల్ బి హ్యావింగ్ ఏ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఇక్కడ వేదిక పైన పెద్దలందరికీ కూడా ఇది నేచర్, ఆయన స్వభావం తెలుసు. ఇంతకుముందు చెప్పారు మా రామసత్యనారాయణ గారు దట్ నేను కూడా ఐ హ్యావ్ ఏ వెరీ వెరీ బిగ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. వైశ్యాస్లో నాకు వైశ్య రత్న బిరుదున్నా కానీ, ఏ రకమైనటువంటి సంబంధం అద్భుతమైనట్టు ఉన్నా కానీ, తల్లాడ సాయికృష్ణకు ఒక మంచి పిల్లనిచ్చేటువంటి సందర్భంలో నేను కూడా ముందుంటాను. ఐ విల్ రికమెండ్ ఎ వండర్ఫుల్ గర్ల్. నా బాధ ఏంటంటే నా బ్యాచులర్ లైఫ్ని ఖరాబ్ చేస్తారు. ఏమి లేదా నా ఉద్దేశంలో శివుడు కూడా అర్ధనారీశ్వరుడే. ఏ వైఫ్ వితౌట్ హస్బెండ్ ఆర్ ఏ మేల్ వితౌట్ ఫీమేల్, ఫీమేల్ వితౌట్ మేల్ ఈజ్ ఇన్కంప్లీట్. ఆ సందర్భంలో నా బ్లెస్సింగ్స్ నే తమ్ముడు. మరొకటి, యూ విల్ బి జూనియర్. ఎవరు? మా తల్లాడ సాయికృష్ణ. భవిష్యత్తులో ఈ నమస్తే సేట్జీ ఏంటో నేను ఒక 3 గంటలు మాట్లాడగలను. సినిమా 2 గంటల 15 నిమిషాలు అయితే మా నమస్తే సేట్జీ అయితే ఎంతో కృషి ఉంది. అద్భుతమైన ఒక టీం ఉంది అక్కడ. నిలబడే వాళ్ళందరికీ మీరు చప్పట్లు కొట్టండి మీరు, ఎందుకంటే దే హావ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. తమ్ముడి దగ్గర అందరినీ కలుపుకుపోయేటువంటి గొప్ప క్యారెక్టర్ ఉంది కనుక. అలాగే తమ్ముడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు గౌరవించాలి, ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరికి ఎలా సహకరించాలి. సినిమా అంటే తనకు ప్రాణం. మనం సాయికృష్ణ ప్రాణం తీద్దామా, ప్రాణం ఇంకా పోద్దామా చెప్పండి? ఎస్. నమస్తే సేట్జీ అందరూ తప్పకుండా చూస్తూ వేరే వాళ్ళతో కూడా చూసేలా చేసి మీరు తప్పకుండా సహకరిస్తారా లేదా? ట్రైన్లీ చెప్పండి. తప్పకుండా సహకరిస్తారా? అందుకని మీరు వచ్చారు ఇక్కడికి. మీరు ఒక్కొక్కరు కూడా ఒక 100 మందికి 1000 మందికి సమానంగా భావిస్తూ. అలాగే ఒక మాట చెప్పాలి. ఇంతకుముందే కాచం తల లేరు, ఇప్పుడు వెళ్ళిపోయారు. వేదిక పైన అందరికీ కూడా తెలుసు, నేను రచించిన శ్రీ వాసవి ప్రార్థన ప్రపంచవ్యాప్తంగా ఆల్ వైశ్యాస్కి అఫీషియల్ ప్రేయర్. ప్రపంచవ్యాప్తంగా ఐ గాట్ ఎ వరల్డ్ రికార్డ్ ఇన్ దట్ వాసవి ప్రార్థన. అలాగే అనేకానేక గీతాలు రాశాను. మా అత్యంత సన్నిధులు మా రామసత్యనారాయణ గారు నాకు ఫోన్ చేస్తారు, బ్రదర్ నాకు ఈ పాట కావాలంటే విత్ ఇన్ 1 day 5-6 songs రాశాను. నేను పంపించాను, ఆనందించారు. అయితే చెప్పాల్సిన పాయింట్ మరొకటి ఏమిటంటే, నమస్తే సేట్జీకి తమ్ముడు మేము అనేకసార్లు డిస్కస్ చేసి 3 songs రాశాను. ఈ సినిమాలో నేను కూడా ఒక పాత్ర పోషించాను, ముఖ్యమైన పాత్ర. దానికి మీరు తప్పకుండా అభినందిస్తానని భావిస్తూ, తమ్ముడి సినిమా మరొకటి, హీ విల్ బి ఫ్యూచర్లో జూనియర్ రాజమౌళిగా భాషించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఎస్, తమ్ముడి దగ్గర సత్తా ఉంది. తమ్ముడికి మనము ఫినాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలి. తను ఫైనాన్షియల్గా బాగున్నారు, కానీ దేనికి కూడా లిమిట్ లేదు కనుక అన్ని వైపుల నుండి కూడా మనం సహకరిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్గా భాసిల్లానని. అలాగే హీరోయిన్ కూడా మా స్వప్న చౌదరి, షీ హస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. అమ్మ నీకు కూడా మంచి భవిష్యత్తు ఉందమ్మా, ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫోర్కాస్ట్ అబౌట్ యూ అని చెబుతూ,
నేను రచించినటువంటి టైటిల్ సాంగ్, నేను ఎన్ని పాటలు రాసినా కానీ ఈ టైటిల్ సాంగ్తో నాకు ఎందుకేమో అద్భుతమైనట్టుగా తృప్తి కలిగింది. కొన్ని వేల మంది, లక్షల మంది లైక్స్ వచ్చాయి. అలాగే సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీరు తప్పక చూడాలని కోరుకుంటూ, మీరు తప్పక రావాలని భావిస్తూ, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు